అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా కంద గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1/2 kg కందన్ అనేది పైభాగం అంతా చెక్కు తీసి అలాగే శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి 1/2 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసి అందులోకి ఈ కట్ చేసుకున్న కంద ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కందని బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కంద అనేది కర్రీ చేసుకోవడానికి సులభంగానే ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఎక్కువ వాటర్ పోయడం వల్ల కంద ఫ్లేవర్ అనేది పోతుంది. అందుకనే 1/2 టీ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకొని పట్టుకుంటే ముక్క అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, కందలో యాడ్ చేసిన వాటర్ అనేవి ఎగిరిపోయి కంద ముక్క అనేది ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికిన ముక్కలు అనేవి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను పోపు దినుసులు, అలాగే 1 స్పూను ఆవాలు అనేవి యాడ్ చేసుకొని మనం ఈ కర్రీ కోసం తాలింపు అనేది రెడీ చేసుకుందామండి. ఇలా రెడీ చేసుకున్న తాలింపు అంతా బాగా ఎర్రగా కాగేలాగా కాగనివ్వాలి. ఇలా కాగిన తాలింపులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అలాగే 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేయడం వల్ల కంద కర్రీ అనేది చాలా టేస్టీగాను అలాగే ఫ్లేవర్గా ఉంటుందండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ మెంతి పసుపు అలాగే 1 స్పూను పసుపు అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువసేపు మగ్గాల్సినంత అవసరం లేదండి. ఉల్లిపాయలు అనేవి లైట్ పింక్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ అనేవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 kg టమాటా ముక్కల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకొని తాలింపులో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూతపెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల తాలింపు ఫ్లేవర్ అనేది ఈ కంద ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇలా కంద ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని యాడ్ చేసుకొని నేను ఒక 1/2 kg కందకి 1/2 kg టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే టమాటా ముక్కలు అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కంద ఎక్కువ కావాలంటే కంద కూడా ఎక్కువగా యాడ్ చేసుకొని ఈ కర్రీ అనేది గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలో కానీ అలాగే రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కందలోకి ముక్కల్లోకి టమాటా ముక్కలు అనేవి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట. టమాటా ముక్కలు యాడ్ చేయడం వల్ల ఈ కంద గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగాను చాలా ఫ్లేవర్గాను కూడా ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి అలాగే కంద ముక్కలు అనేవి కూడా మగ్గుతాయి. అలాగే ఈ కందలోకి మనం టమాటాలోంచి వచ్చే వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకొని కంద ముక్క అనేది మరికొంచెం ఉడికే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా టమాటా ముక్కలు అలాగే కంద ముక్కలు మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటాలోంచి వాటర్ ఎలా వచ్చాయో. ఈ టమాటా ఫ్లేవర్ అంతా ఈ కంద ముక్కలకి కంద టమాటా కలిపి మరొక 5 నిమిషాలు ఉడికించడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఉడికిన టమాటా కంద ముక్కల్లోకి మరింత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది మంచిగా తిక్కగా ఉడుకుతుంది. అలాగే మంచిగా కుక్ అయ్యి కంద ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. టమాటాను కంద ముక్క అనేది ఉడికిపోయింది కదండి. ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుందాము. నేను కల్లుప్పు అనేది 2 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే మీ రుచికి సరిపడా నార్మల్ సాల్ట్ అయినా సరే కల్లుప్పు అయినా సరే రుచికి సరిపడా యాడ్ చేసుకొని
యాడ్ చేసుకోండి. నేను అర కేజీ కర్రీ అనేది టమాటా అలాగే హాఫ్ కేజీ కంద ముక్కలకి 2 స్పూన్ల కల్లుపు అలాగే పెద్ద స్పూన్తో స్పూనున్నర కారం అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా కారం ఉప్పు అనేది యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా మరొకసారి కలుపుకోవాలన్నమాట. సరే కదా, ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి ఉప్పు కారం యాడ్ చేశాక తిక్కుగా అయిపోయాయి కదా, నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఈ కర్రీని అనేది ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుందండి. మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఈ కూరని అనేది ఉడికించుకుందాము. అలాగే ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ధనియాల పొడి అనేది ఇష్టం ఉన్న యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఫ్లేవర్గా కూడా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గాను కంద గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీని చపాతీలో కానీ అలాగే రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈ కర్రీ అనేది ఇప్పుడు ఎంతో సింపుల్గాను టేస్టీగా కంద గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మంచి ఆయిల్ అనేది సపరేట్ వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా కంద గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.